మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. నాన్న చనిపోయిన మరుక్షణమే లక్షలాది చేతులు ఆప్యాయతతో అభిమానముతో నన్ను నా కుటుంబాన్ని ఓదార్చారు. మేముండాం నీతో, మా కుటుంబంలో నువ్వు ఒకరివి, భయపడకు నేనుండాను మీ అందరితో అని మీరంతా ఈ ఆదరణ అభిమానాన్ని చూపించారు. కాబట్టి ఈరోజు నమస్సుమాంజలను మరొక్కసారి జరుపుకుంటున్నాను. ఈరోజు ప్రతి నీటి బొట్టు, నేలపై పారే ప్రతి నీటి బొట్టును కూడా ఉపయోగిస్తాం. ప్రతి ఎకరాను కూడా సాగులేకి తెస్తాం. నేల మీద పండే ప్రతి గింజతో పేదవాడికి అన్నం పెడదాం. ప్రతి పేదవాడు కూడా పెద్ద ఆసుపత్రికి పోయి అప్పులు పాలు కాకుండా చిరునవ్వుతో తిరిగి వచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిద్దాం. మన ప్రియతమ నాయకుడు కలలు గన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం. తులసిరెడ్డి గారు, సభ ఏం చెప్పింది వాళ్ళ? ఇక్కడ ఈ సభకు 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, ఇది సంతాప సభ, సంస్మరణ సభ. ఆ పేరుకు తగ్గట్టుగానే ఏం డీవియేట్ కాకుండా సంతాప సభ, సంస్మరణ సభగానే జరిగింది. అది నంబర్ 1 ప్రత్యేకత. నంబర్ 2, జగన్ రాజకీయ పరిణతిని ప్రదర్శించాడు. ఆయన ప్రసంగంలో కానీ, ఆ ప్రసంగ విధానంలో కానీ రాజకీయ పరిణతిని కనపరిచాడు. అది నంబర్ 2. మూడవది, ఫైనల్ గా సందేశము వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం మనందరం కలిసి పనిచేద్దాం అనేది ప్రధానంగా వైఎస్ఆర్ ఆశయాలలో ఇంపార్టెంట్ కొన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఒకటి జలయజ్ఞం కానీ, రెండవది ఆరోగ్యశ్రీ కానీ, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవి ఒక ప్రధానమైనటువంటి ఐటమ్స్ కొన్ని చెప్తూ, తర్వాత వచ్చిన వారికి ధన్యవాదాలు. అంటే ఈ 23 రోజుల్లో తను పరామర్శించిన వాళ్ళ తండ్రి మృతి సందర్భంగా ఓదార్చినటువంటి వాళ్లకు ధన్యవాదాలు తెలపడం అనేది ఒకటి. తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను మానవతా దృక్పథంతో మన సంస్కృతిలో ఒక భాగంగా వాళ్ళ కుటుంబాలను పోయి పరామర్శిస్తాను. ఇవి ప్రధానంగా రాజకీయ పరిణతితో కూడినటువంటి ఆ ప్రసంగం. వైఎస్ఆర్ ఆశయ సాధన, ధన్యవాదాలు తెలపడము, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పడము, ఓవరాల్ గా ఈ 3 దాంట్లో చుట్టూ ప్రసంగం సాగింది. చాలా సంక్షిప్తంగా. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, అందరికీ తెలుసు నేపథ్యం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఒక డిమాండ్, ఒక కోరిక మంత్రుల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎమ్మెల్సీల నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తోంది అనేటువంటిది. ఈ నేపథ్యంలో ఈ సభ జరిగిన తీరు, ఈ సభలో ఆయన మాట్లాడినటువంటి మాట, అక్కడికి వచ్చినటువంటి జనం, ఈ సభ ఏ సందేశాన్ని ఇస్తుంది? వారికి ఏ సందేశాన్ని ఇస్తుంది? కాదనుకున్నవాడు కాదు అని అంటున్నటువంటి వాళ్ళకి ఏ సందేశాన్ని ఇస్తుంది? అధిష్టానానికి ఏ సందేశాన్ని ఇస్తుంది? ఇప్పుడు ఈ ఒక్క సభ కాదు, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఫ్రమ్ ద డే బిగినింగ్. అసలు ఈ సభ వెనకాల ఒక సందేశం ఇద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనపడుతుందా మీకు? నేను అట్లా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది ప్యూర్గా సంతాప సభ, సంస్మరణ సభ అనే విధంగానే సాగింది. ఇడపలపై వద్ద అది అంత్యక్రియలు జరిగినటువంటి ప్రదేశం. దానికి ఒక టైపు సిగ్నిఫికెన్స్.
దీనికి మీ అభిప్రాయంలో ఈ సభ వెనకాల వేరే ఉద్దేశం లేదంటారు? ఏ ఉద్దేశం లేదు. కాకపోతే అంటే ఊహించుకున్నచ్చు కానీ యాక్చువల్ గా జగన్ కు సలహా ఇచ్చిన వాళ్ళు కానీ దీంట్లో ప్యూర్ గా సంతాప సభ, సంస్థల సభ అని చెప్పేసి వాళ్ళు అనుకుని, మిగతా వాళ్ళు న్యాచురల్ గా 10 మంది ఉన్నప్పుడు 10 రకాలు అనుకున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీకే అనిపిస్తుంది దీని వెనకాల ఏమైనా సందేశం ఉందా? సందేశం పంపించాలి, సంకేతం పంపించాలనే ఉద్దేశం ఏమైనా కనపడుతుందా? ఖచ్చితంగా అండి. దీని వెనకాల రాజశేఖర రెడ్డి గారి తదనంతరం వారికి సంక్రమించిన ఆస్తులు కానీ, వారికి సంక్రమించిన వారసత్వాలు కానీ, వారి ద్వారా రావాల్సిన లాభాలు కానీ, లేకపోతే ఇతరత్ర ఏవైనా ఉన్నా కూడా అవి జగన్కే చెందాలి, మీరు ఇంకొక రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో అవి జగన్కు చెందాలి అనే విధంగా ఒక మెసేజ్ పంపడం కోసం ఆ మీటింగ్ జరిపినట్టుగా ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, దివంగత ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయి ఉండొచ్చు, కుటుంబ వ్యవహారం అయి ఉండొచ్చు, ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజానాయకుడు, ఒక ముఖ్యమంత్రి. ఆ వేదిక మీద మంత్రులు కూడా ఉన్నట్టున్నారు. మంత్రులే కాకుండా ప్రజారాజ్య పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, నాయకులు కూడా ఉన్నట్టున్నారు. ఒక దివంగత ముఖ్యమంత్రి సంతాప సభలో మిగతా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా రాజకీయాలలో కానీ ఇంకో దాంట్లో కానీ సీనియర్లు కానీ సిన్సియర్లు కానీ చాలా మంది ఆ వేదిక మీద ఉన్నారు. అక్కడ ఎవరినే కానీ మాట్లాడించినట్టుగా కనిపించలేదు నాకు తెలిసినంత వరకు. అక్కడ ఇంకెవ్వరిని కూడా లేవడానికి కానీ, ప్రొజెక్ట్ అవ్వడానికి కానీ, మాట్లాడించడానికి కానీ ప్రయత్నం చేసినట్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. రెండవది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు వారి కుమారుడిగా నేను, ఆయన ఇచ్చిన పెద్ద కుటుంబంలో మనందరము, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం రాజశేఖర రెడ్డి వారసులం, మనందరం కలిసి ఉండాలి, మనందరం కలిసి సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి పథకాల గురించి మాట్లాడిండు. నేనేమంటున్నానంటే, నిజంగా సంతాపం పలికే సందర్భంలో ఎన్నో ఆరోపణలు వచ్చిన సంక్షేమ పథకాల గురించి వారు మాట్లాడడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడు వారసత్వాన్ని పునికి పుచ్చుకునేటప్పుడు కానీ, తీసుకోవాలి వారసత్వాన్ని అనుకున్నప్పుడు మాట్లాడాల్సిన అంశాలన్నిటిని కూడా రాజకీయాలను మెలవించి భాషా ప్రయోగంలో కొంచెం మృదుత్వం చూపించుండొచ్చు, లేకపోతే కొంచెం టెక్నికల్ గా కొంచెం ప్రజలకు ఒక సైన్ పంపించేటట్టు మాట్లాడి ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో పక్తు రాజకీయ ఉపన్యాసం కానీ, వారసుడు ఉపన్యాసం కానీ అక్కడ కనిపించింది. దాంట్లో ఇంకో రెండో ఆలోచన లేదు. అక్కడ మిగతా వాళ్ళని కూడా రాజశేఖర రెడ్డి గారిని సంతాప సభనే ఒకవేళ అయి ఉంటే వారి గురించి 4 మంచి మాటలు చెప్పడానికి కానీ, వారి గొప్పతనాన్ని చెప్పడానికి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చినుంటే మనము అందరిలాగా చూసి ఉండే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడకపోవడం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు నేనే వారసుణ్ణి, నేనే ఆయన మొత్తం ఆయన రాజకీయ వారసత్వానికి నేనే అని సందేశం ఇద్దామనేటువంటి ఒక బలమైన ఉద్దేశం వెనకాల ఉందంటారు. ఖచ్చితంగా అక్కడ జరిగిన పరిస్థితుల్లో కానీ, అక్కడ వేదికను పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒప్పుకునే వాళ్ళు, లేకపోతే ఆయన నాయకుడు కావాలని కోరుకునే వాళ్ళు, అంటే వేదిక మీద ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, వేదిక కింద ఆయన నాయకత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారి ఉపన్యాసం కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కానీ, లేకపోతే అధిష్టానం గురించి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఇతర కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఎదుగుదల కోసం, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పథకాల అంటే ఫలాల కోసం శ్రమించిన వాళ్ళ గురించి కానీ ఎక్కడ కానీ ఎలాంటి మాట కానీ ఏది కానీ, ఓపెనింగ్ నుంచి మొదలు పెడితే క్లోజింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వారికి సంబంధించి వారి వెల్విషర్స్, వాళ్ళ పథకాలు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికే పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి అది మొట్టమొదటి స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. మీ అభిప్రాయంలో ఈ సభ వెనకాల ఒక స్పష్టమైన ఉద్దేశం, అంటే వారసత్వం కోసం నేనున్నాను, నేను వారసుడిని, నేను అందిపుచ్చుకుంటాను ఆ వారసత్వాన్ని, నాకు మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను జనాలకు వెళ్తాను చూడండి అని మొట్టమొదటి స్టెప్ వేసినట్టుగా నాకు వ్యక్తిగతంగా, మా పార్టీ పరంగా అభిప్రాయం గురించి ఇంకా పూర్తి స్థాయి నాకు తెలియదు, నేను వ్యక్తిగతంగా రాజకీయాలను కొంచెం దగ్గరగా పరిశీలిస్తున్నాను. స్ఫురించిన వాతావరణం అట్లాంటిది. అక్కడ నరసింహారావు గారు మీకేమనిపిస్తుంది? నిన్న జగన్ భార్య ఇతర కుటుంబ సభ్యులు 15 మంది 20 మంది వెళ్లారు, అక్కడ నివాళులర్పించారు, శ్రద్ధాంజలి అర్పించారు, వచ్చేసారు. అది వారి వ్యక్తిగత విషయం. వారి తండ్రి, సొంత తండ్రి పోయాక ఆ ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించడం, శ్రద్ధాంజలి అర్పించడం వేరు.
దానికి అసలు జనం రాకూడదని ముందు చెప్పాలా. ఎవరు అక్కర్లో నా వ్యక్తిగత విషయం, నేను వెళ్తాను, ఇంకో 10 మంది 20 మంది 100 మంది వస్తే వాళ్ళతో వెళ్ళి శ్రద్ధాంజలి అర్పించి వస్తానని చెప్పాలి. అలా చెప్పకోకుండా వాళ్ళ సంతాప సభ కదది. సంతాప సభపై అతను సొంత కొడుకు సంతాప సభ అన్నది అసలు ఎక్కడ వెళ్ళలేదు, అది ఎక్కడ జరగదు కూడా. సంతాపం ఎవరో మహానాయకుడు పెద్ద నాయకుడు పోయినప్పుడు మిగతా అందరూ కూడా గొప్ప వాళ్ళు, సమాజంలో ఏ పార్టీకి చెందిన వాళ్ళు అందరూ కూడా నిష్పాక్షంగా మాట్లాడి ఆయన గుణగణాన్ని కీర్తిస్తూ అది సంతాప సభ అనుకుంటుంది తప్ప ఇది నాకు సందిగ్ధ సభగా ఉంది. అది సభ పెడదామా వద్దా, అసలు ఇంతమంది ఈ నాయకులు వీళ్ళంతా కూడా అసలు జనాలు పోగు చేద్దామా వద్దా, ఇప్పుడు అధిష్టానంతో అవినీతి తేలుద్దామా వద్దా, అధిష్టానం ఒకవేళ ఈయనకి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే చాలా మంది ఆ కోరిక బయటికి చెబుతున్నారు, మిగతా వాళ్ళంతా కూడా నాయకులంతా కూడా దానికోసం కృషి చేసే నాయకులు చాలా మంది ఉన్నారు. అధిష్టానం మాట వింట్లా, ఏం చేయాలి అధిష్టానాన్ని? అధిష్టానం లొంగ తీసుకోవటం అలా జనాన్ని పోగేసి బలప్రదర్శన చేద్దామా, మరి కోపం వస్తుందేమో, మిగతా వాళ్ళతో గట్టిగా చెప్పిద్దామా కోపం వస్తుందేమో, రాజీనామా చేద్దామా కోపం వస్తుందేమో, అసలు ఏటూ తేల్చుకోలేక ఆ జనం పోగయ్యారు. జనం పోగోత కోసం ఏ పెండాల్సి కట్టారు, జనం పోగయ్యి ఉపన్యాసం చెప్పారు తప్ప అంబటి రాంబాబు గారు వాళ్ళ అన్ని ఛానల్స్ చెప్పారు. వాళ్ళు ముందుగా ఉపన్యాసం చెప్పించే కార్యక్రమం లేదు. వారు అసలు ఉపన్యసించకూడదు, ఉపన్యసించాలని ఆలోచించాలా, ముందు ఆ ప్లాన్ ప్రకారం రాలా. అంటే సందిగ్ధం, మొత్తం సందిగ్ధంగా ఉంది. ముఖ్యమంత్రి కావాలి, అధిష్టానం ఒప్పుకోవట్లా, ఒప్పుకున్నట్లు ఎలా చేయాలి అది వాళ్ళకి తెలవక కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో సందిగ్ధంగా జరిగిన సభ అది. అంతే, దానికి పెద్ద అర్థం లేదు, ఏమీ లేదు. వాళ్ళకే అసలు మీరు చెప్పిన దాంట్లోనూ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నుంచి 2-3 విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏంటంటే దీని వెనకాల ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అది కాదని తులసిరెడ్డి గారు అంటున్నారు. అయితే ఇందులో మీరు సందిగ్ధం ఉందంటున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే దాన్ని బట్టి ఈ సభలో మాట్లాడినటువంటి తీరు, ఈ సభ జరిగినటువంటి తీరు, సభకు వచ్చినటువంటి జనం, ఇదంతా చూస్తే దీని యొక్క ప్రభావం అధిష్టానం మీద ఏముంటుంది, రాష్ట్ర రాజకీయాల మీద ఏముంటుంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద ఏముంటుంది అనేటటువంటి విషయాన్ని మనం చర్చించాలి. చర్చించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.